ఈ మధ్య కాలంలో మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ నటులు అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తే, కేవలం వెండితెర మీద కనిపించే ఆర్టిస్టులు మాత్రమే కాకుండా దర్శకులు ముఖ్యంగా తమ గాత్రంతో ప్రేక్షకుల గుండెల్లో ప్రముఖ నేపథ్య గాయని గాయకులుగా మిగిలిపోయిన గొప్ప గొప్ప గాయనీమణులను కూడా మనం కోల్పోయాం. మరి ఇంతటి విషాదం నుండి సినిమా రంగం తేరుకోక ముందే ఇప్పుడు ఇంకొక షాకింగ్ సంఘటన. భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదక్క ఇంకొక మహా గొప్ప నటుడిగా దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్ గారు. ఈ నటుడి గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. చలనచిత్ర సీమ రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న మహా గొప్ప నటుల్లో హిందీ సినిమా ఇండస్ట్రీలో ఇతడు కూడా ఒకరు. అలాంటి దేవానంద్ గారి ఇంట విషాదం ఏర్పడ్డది. ఆయన పోవడం మాత్రమే కాదు, ఆయన తదనంతరం ఆయన కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తూ ఉన్నాడు. అలాంటి దేవానంద్ గారి కొడుకు బాలీవుడ్ యాక్టర్ అయిన సునీల్ ఆనంద్ కూడా ఈ మధ్య కాలంలోనే తన 70 ఏళ్ల వయసులో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా పూర్తి విషాదంలో ముంచేసింది. మరి ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఇక దేవానంద్ గారి కొడుకు సునీల్ ఆనంద్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడం, అందులోనూ తండ్రి ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు అవడంతో చిన్నప్పటి నుంచి ఇతడి మీద కూడా నటనా ప్రభావం ఉండేది. అలాంటి ఇతడు అమెరికాలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసుకుని 1980లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా రావడం జరిగింది. అది కూడా స్వయాన ప్రముఖ నటుడు దేవానంద్ గారే తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆనంద్ ఔర్ ఆనంద్ అన్న సినిమాతో తన కొడుకుని పరిచయం చేయడం జరిగింది. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఎవరో కాదు, స్వయాన దేవానంద్ గారే. అలా సునీల్ ఆనంద్ ఆ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం, పైగా తన తండ్రితో కలిసి కూడా నటించడం జరిగింది. ఇక ఆ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన దేవానంద్ గారి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు అన్న వార్త అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అలా వచ్చిన ఆ స్టార్డమ్తో ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఆనంద్ మాత్రం చివరి రోజు వరకు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటే, సునీల్ ఆనంద్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఆ తర్వాత డైరెక్టర్గా కూడా మారడం జరిగింది. ఇక సునీల్ ఆనంద్ నటించిన సినిమాల విషయంలోకి గనుక వెళ్ళినట్లయితే, కార్తీక్, మాస్టర్, సావధాన్, మే తేరే లియే, చార్జ్ షీట్, గైడ్ ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇక దర్శకత్వం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఫిల్మ్ మేకర్గా, దర్శకుడుగా, ప్రొడ్యూసర్గా, పైగా తన తండ్రి నిర్మించిన సొంత ప్రొడక్షన్ హౌస్ చూసుకుంటూ ఉండిపోయాడు. అలాంటి అతడు రాను రాను సినిమా రంగానికి దూరం అవ్వడం జరిగింది. ఇక సునీల్ ఆనంద్ వయసు 70 ఏళ్లు. వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్టులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ చలనచిత్ర సీమ రంగాల్లోనే గర్వించదగ్గ మహా గొప్ప నటుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దేవానంద్ గారి కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా రాణిస్తే, మరి ఆయన కూడా తన 70 ఏళ్ల వయసులో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతటి విషాదం నుండి సునీల్ ఆనంద్ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.